ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగుతోంది. లైవ్ లో చూద్దాం. మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అప్పుడు మొత్తం నిర్మాణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ హైదరాబాద్కి నీళ్లు రాగానే వాళ్ళు అధికారంలో వచ్చిన నెల రోజులకి ఇక్కడ కేటీఆర్ ఆ తలకి నీళ్లు చల్లుకొని ఆ హోర్డింగ్లు పెట్టుకుంటే సిటీ అంతా. మరి కేటీఆర్ ఇట్లా చేసిండని జనానికి గుర్తు చేయడానికి చెప్పిండు హరీష్ రావు, మరొకటి నాకు అర్థం కావడం లేదు. కానీ అది వాళ్ళ అలవాటు, మేము అట్లా చేయము. ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నదీ జలాలని అన్ని జిల్లాల్లో ఎక్కువ పారేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆ 10 నియోజకవర్గాలకి పుష్కలంగా గోదావరి నదీ జలాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మీ అందరం మంత్రులం ఒక డిటర్మినేషన్తో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్నాం. దాని భాగంగానే ఒక సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ గా ఏళ్ల తరబడి మోటార్లు పంపులు పెట్టింది, కానీ కనీసం కరెంటు కనెక్షన్ ఇవ్వలేదండి. ఏది ఇప్పుడు మేము ఎల్లుండి మొదలుపెట్టే ఆన్ చేసే మోటార్లు పంపులకి వాళ్ళ హయాంలో కనీసం కనెక్షన్ ఇవ్వలే. మేము దాన్ని అంతా సరి చేసి దానికి మైల్ స్టోన్, ఒక మైలురాయి ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మరి తెలంగాణ ప్రజానీకానికి, ఖమ్మం ప్రజానికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ద్వారా వీఆర్ స్టార్టింగ్ దిస్. అదేవిధంగా మరి ఇంకా వారు ఏమన్నారు, ప్యాకేజ్ నెంబర్ 1 to 5 మేము 100% పూర్తి చేసినాం అన్నాడు. కొన్ని దాని వాస్తవ విషయాలు మీకు చెప్పాలి. ప్యాకేజ్ నెంబర్ 1 at 2.66 kilometers of SRLIP main canal, the canal was completely inundated in July 2022 due to backwater and no production was made. అదంతా మేము వచ్చినాక చేసినాం. Additional pH at kilometer 9.7 Marallapadu pH was not completed. Package number 2, 8 structures were not done. Package number 4 members of structures and production guide wall were not done. మేము వచ్చి పనులు పూర్తి చేసినాం. ప్యాకేజ్ నెంబర్ 5 and 6 ఏదైతే పంప్ హౌసెస్ ఉన్నాయో అది మేము వచ్చినాకనే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. ప్యాకేజ్ నెంబర్ 7 50% వరకే వాళ్ళ టైంలో అయింది, బ్యాలెన్స్ వరకు మేము పూర్తి చేస్తున్నాం. ప్యాకేజ్ నెంబర్ 8 అసలు వాళ్ళ సమయంలో నిర్ణయం కూడా జరగలేదు. అది ఇప్పుడు మేము చేయిస్తున్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఎంత అశ్రద్ధ, నిర్లక్ష్యం, అన్ప్లాన్డ్ అంటే వాళ్ళు పంప్ హౌజులు మెయిన్ కెనాల్కి కొంత వర్క్ చేసింది, కానీ డిస్ట్రిబ్యూటర్లకి ఈ సీతారామ ప్రాజెక్ట్కి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్కి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్కి కెనాల్ దువ్వలేదు. మరి ఆ పనులన్నీ ఇప్పుడు మేము మొదలు పెట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ ఫర్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అండ్ కెనాల్స్ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, టెండర్స్ పిలుస్తున్నాము. మరి ఈ 15th ఆగస్ట్కి పంపులు స్విచ్ ఆన్ చేస్తే 26 15th ఆగస్ట్కి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మేము ఆలోచన చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ పంపులు ఆన్ చేసి నీళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎన్కూర్ లింక్ కెనాల్ అని ఒక లింక్ కెనాల్ పూర్తిగా మా టైంలోనే మేము ఆ లింక్ కెనాల్ డిజైన్ చేసి అది తవ్వించి పూర్తి చేయించి ఎన్ఎస్పి ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి దీని ద్వారా 1,18,000 ఎకరాల ఆయకట్టుకి ఎన్ఎస్పి ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. మరి మిత్రులారా, ఇప్పుడు మేము సరే ఈ SRLIP గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్
కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలందరికీ కూడా వారు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రధాన కాలువ 9.85 కిలోమీటర్స్ వద్ద మారెళ్లపాడు ఎత్తిపోతల ద్వారా పినపాక నియోజకవర్గానందు 15,795 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది. ఈ కాలువ నిర్మాణం కొరకు 252 ఎకరాల భూసేకరణ కలుపుకొని 115 కోట్ల పని మేము మొదలుపెట్టినాము.